వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఏ ఆంజనేయులు హాజరై ప్రజలకు, విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఏ ఆంజనేయులు హాజరై ప్రజలకు, విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలపై వివరించారు. సందర్భంగా శ్రద్ధ డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించగా సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. డ్రైవింగ్ యూనిఫామ్ వేసుకోకపోతే కూడా అతని మీద కూడా ఒక సెక్షన్ ఉంటుంది. ఇట్లా ఎంబీ యాక్ట్ ప్రకారం అవన్నీ కూడా సెక్షన్ అనేది ఉంటాయి. వాటి మీద ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి, జనాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు, వెహికల్స్ కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఆ రూల్స్ అనేది పాటించకపోతే యాక్సిడెంట్స్ అనేది విపరీతంగా జరుగుతాయి. కాబట్టి అట్లాంటి వాటికి చేయకుండా అందరూ కూడా రూల్స్ పాటించి చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంబంధించి చాలామంది చాలామంది కూడా 2 వీలర్ మీద నడుపుతూ ఉంటాం. మీ అందరూ కూడా, మీరు కూడా, మీ పేరెంట్స్ కానీ అందరూ కూడా నడిపేటప్పుడు దానికి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ అనేది చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కింద పడితే మొదటిగా ఇంజూరీ అయ్యేది హెడ్ ఇంజూరీ అవుతుంది. కాబట్టి మన యొక్క బాడీలో వైటల్ పార్ట్ అనేది హెడ్, కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించుకున్న తర్వాతనే డ్రైవింగ్ అనేది చేయాలి. ఇంకోటి ఏంటంటే ఓవర్ స్పీడ్, బాగా చిన్న రోడ్ల కూడా ఓవర్ స్పీడ్గా పోతున్నారు. దానివల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. చూడండి, రాంగ్ రూట్లో పోయి ఇంకొకరు కొట్టేస్తుంటారు. యూటర్న్ చేసేటప్పుడు ఏం చూసుకోకుండా పోయి కొట్టేస్తారు. సిగ్నల్స్ ఆగాల్సిన కాడ ఆగకుండా పోయి చంపేసి స్పీడ్గా పోయి వాళ్ళు ఇంకొకరిని కొట్టేస్తుంటారు. ఇవన్నీ చూడండి, అర్థం చేసుకొని మీ అందరికీ ఎందుకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా వయలేషన్ ఆఫ్ రూల్స్, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేసే తప్పిదాలు, అనుకోకుండా జరిగినవి కావు. ఇవన్నీ మనం పాటిస్తే ఇక్కడ కూడా యాక్సిడెంట్స్ కావు. ఇవన్నీ మనం అందరం కూడా ఎవరం కూడా డిసిప్లిన్గా ఉండట్లేము. అర్థం చేసుకోండి. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించడంతో మీరు ఫ్యూచర్లో మీరు బండి తోలినా, మీరు కారు తోలినా, తర్వాత మీకు ఎంప్లాయీస్ అయిన తర్వాత కానీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు కొంతమంది వాడినా కూడా ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ మీ చుట్టుపక్కల సమాజాన్ని కూడా పాటించాల్సిన బాధ్యత మీ వైపు ఉండాలా. ఓకే, ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు లేదా, ఈ కాలనీలో కానీ మీకు ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, పక్క ఇళ్లలో దొంగతనం అయినప్పుడు కానీ, ఎవరైనా అమ్మాయిని ఈవ్టీజింగ్ చేసినప్పుడు కానీ, ఇంకెవరైనా కొట్టుకుంటుండే కానీ ఇమీడియట్లీ రెస్పాన్స్ అవుతున్నామా లేదా? మరి అట్లాంటప్పుడు మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పాటించారు? మీలో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఉద్యోగాలలో చేరే అవకాశం ఉందా లేదా? సమాజాన్ని తీర్చిదిద్దాలమ్మా. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, మీరు బాగా చదువుకోండి, బాగా అన్ని విధాలుగా మీ చదువుతో పాటు సామాజిక అవగాహన కూడా నేర్చుకోండి. మీరు ఒక మంచి ఎంప్లాయీస్, మంచి ఉద్యోగాలలో, మంచి సొసైటీకి సర్వీస్ చేసే స్థానాలలో మీరందరూ ఎదిగి బాగా కష్టపడి అందరి డెవలప్మెంట్ అయ్యి మీ పేరెంట్స్ కూడా మంచి పేరు తెచ్చి, మీ చదువుకునే ఇన్స్టిట్యూట్ కూడా మంచి పేరు తెచ్చేసి, మన వ్యవస్థకు కూడా మంచి పేరు తెచ్చి మన ఇండియాని బెస్ట్గా ఉంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా